వాయిస్ ఆఫ్ గాడ్ ఉదయ ధ్యానాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం ముందు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి స్నేహితుడిగా దైవలేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే ఆయన ఎవరికి స్నేహితుడు, ఎవరి స్నేహాన్ని కోరుకున్నాడు అన్నది ముఖ్య సంగతి. పాపులతో సుంకరులతో ఆయన కలిసి భోజనం చేశాడు. సమరయ స్త్రీకి జీవజలపు ఊటనే ఇచ్చాడు. కుష్ఠవ్యాధితో వెలివేయబడినటువంటి వారికి స్వస్థతను ప్రసాదించాడు. ప్రతి వారిని తన యొద్దకు రమ్మని ఆహ్వానాన్ని తెలియచేశాడు. ఇది ఆశ్చర్యం. ఆయన పరిశుద్ధుడు. కానీ ఎందుకు పాపులను ప్రేమించాడు? వారి యొక్క మార్పు కొరకు. ఆయన పరిచర్య అనుభూతులు మాదిరులుగా తీసుకున్నటువంటి మిషనరీలు ఎందుకని సమాజ సేవను విస్తృతంగా చేస్తూ సువార్త ప్రకటించారు? యోగ్యులనా? కాదు, యోగ్యులనుగా చేయాలని, పాపులను నీతిమంతులుగా చేయాలని వారితో ఆయన కలిసి సంచరించడం జరిగింది. నిజమే, ఆయన ఎప్పుడు కూడా మన స్నేహాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయనతో స్నేహాన్ని మనం కోరుకుంటున్నామా లేదా? ఈ క్రిస్మస్ ధ్యానాలలో మన స్నేహం కొరకు వచ్చి మనల్ని మార్చాలనుకుంటున్న దేవునితో స్నేహించే ప్రజలందరూ ఉన్నారు. జక్కయ్య ఆయనతో స్నేహాన్ని కోరుకున్నాడు కనుకే తన సంపాదనలో సగం పేదలకు ఇచ్చేస్తానని మంచి నిర్ణయం తీసుకుని క్రీస్తుని సంపాదించుకున్నాడు. క్రీస్తు ప్రభువారితో స్నేహంగా ఉండాలని ఆశపడి ప్రతి ఒక్కరూ ప్రేమించాల్సిన మొదటి విషయం మార్పు అన్నది ఆయన ఇస్తున్నటువంటి సందేశం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అని ఆయన చెప్పడం జరిగింది. మనం ఆయన స్నేహాన్ని కోరుకుంటే దానికంటే ఒక అడుగు ముందు ఆయన ఆజ్ఞలను కోరుకోవాలి, ప్రేమించాలి. ఈ క్రిస్మస్ ధ్యానాల్లో అప్పుడే ఆయనతో సాన్నిహిత్యమైనటువంటి స్నేహాన్ని కలిగి ఉండగలుగుతాం. స్నేహితుడు అంటే ఏంటి? అన్ని విషయాలు దాచుకోకుండా చెప్పేవాడే స్నేహితుడు. నిజమే, క్రీస్తు ప్రభువారు సమస్త విషయాలు బోధించడానికి పసిబాలునిగా మన కొరకు జన్మించాడు. నేర్చుకుందాం ఆయన దగ్గర, పరలోక పాఠాలు నేర్చుకుందాం, పరసంబంధమైన జీవితాన్ని నేర్చుకుందాం. అది నిజ క్రిస్మస్ ఆరాధన అవుతుందని మదిలో ఉంచుకుందాం. తంబురు సితారనాదముతో అనే కీర్తనలో, పాపులకే దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకే క్రీస్తుని చేరగా పరుగెడవా. దేవుని బిడ్డలారా, పరిగెడదాం ఆయన చేరటానికి, ఆయన దగ్గర నేర్చుకోవటానికి. మన స్నేహం ఆయన కోరుకున్నాడు. మనం ఎవరెవరు స్నేహాలు, లోక స్నేహాలు కాకుండా ఆయన స్నేహాన్ని కోరుకుంటూ వర్ధిల్లుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.